హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, నిజమేనండి. ఈ ఒక్క కారప్పొడి ఉంటే చట్నీ చేయాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు నచ్చిన టిఫిన్ని తినేయచ్చు. ఇది ఎండు కారప్పొడి కాబట్టి మీరు జాగ్రత్తగా స్టోర్ చేశారంటే 6 months వరకు ఇంతే స్పైసీగా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ కారప్పొడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పక్కా కొలతలతో చెప్తాను. సో ఎంత క్వాంటిటీ అయినా పర్ఫెక్ట్గా మీరు కూడా చేసేస్తారు. ఇక్కడ నేను 1/2 కిలో ఎండుమిర్చి తీసుకున్నాను. వీటికున్న తొడాలు తీసేసి కుదిరితే 4 లేదా 5 గంటల పాటు ఎర్రటి ఎండలో ఎండబెట్టుకోవాలి. మిర్చీలు బాగా ఎండి గలగలలాడితే కారం 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఎండిన తర్వాత స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్లో కడాయిని బాగా వేడి చేసి ఈ ఎండుమిర్చిని వేసి మాడకుండా వేపుకోవాలి. ఇవి వేగేటప్పుడే ఆ ఘాటు వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిర్చీలన్నీ ఇలా ఒక బేసిన్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మిర్చీలకు సరిపడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీన్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 గుప్పెళ్ళు లేదా 5-6 రెమ్మల కరివేపాకు కూడా వేసి లైట్గా వేపుకోవాలి. వీటిని కూడా ఈ మిర్చిలోనే వేసేసుకుందాం. కడాయిని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు లేదా 120 గ్రాముల వరకు ధనియాల్ని వేసి ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఇలా ఇందులోనే వేసేసి ఇప్పుడు 1/2 కప్పు లేదా 50 గ్రాముల జీలకర్రను కూడా లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి. కరివేపాకు తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా 1/2 కప్పు చొప్పున పచ్చెనగపప్పు అలాగే సాయి మినపప్పుని కూడా మాడకుండా వేపుకొని తీసుకోవాలి. అన్నీ ఇలా సెపరేట్గా వేపితేనే కరెక్ట్గా వేగుతాయి. ఒకవేళ అన్నీ కలిపి వేపారంటే ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా ఫ్రై అయ్యి కారప్పొడి పర్ఫెక్ట్గా రాదండి. సో ఇవి వేపినంతసేపు కాస్త ఓపికగా చేసుకోవాలి. కారప్పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేశాం కదా, ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు వీటికి సరిపడా 5 స్పూన్ల వరకు కల్లుప్పు, పెద్ద సైజులో ఉన్న 2 వెల్లుల్లిపాయల్ని పొట్టుతోనే ఇలా వలిచి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సర్ జార్ తీసుకొని వేపిన అన్నిటినీ కలగలిపి ఈ జార్లో పట్టినన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నలిగిన తర్వాత ఇందులో 2.5 స్పూన్లు కల్లుప్పు, సగం వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీని ఆపుతూ తిప్పుతూ మరొక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేయాలి. అంతేనండి. ఈ పొడిని వేరే బౌల్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఎక్కడైనా వెల్లుల్లి నలగకపోతే మరొకసారి తిప్పితే సరిపోతుంది. ఈ పొడిని కూడా ఎక్కడ ఉండలు లేకుండా చెక్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన మిర్చి దినుసులన్నీ బ్యాచెస్గా వేసుకొని గ్రైండ్ చేయాలి. ఉప్పు వెల్లుల్లి వేశాక మాత్రం మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేస్తేనే ఈ కారప్పొడి తడి లేకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ని వేపడానికే కాస్త టైం పడుతుంది, కానీ కొంచెం ఓపికగా చేసుకున్నామంటే ఇంత మంచి కారప్పొడి రెడీ అయిపోతుంది. ఇక ఇది ఉందంటే డైలీ చట్నీ చేయలేనప్పుడు ఈ కారప్పొడితో తిన్నామంటే దోశలైనా ఇడ్లీలైనా చాలా బాగుంటాయి. అంతేకాదండి, మీరు దోశలు వేసేటప్పుడు ఇలా లైట్గా ఈ కారప్పొడి వేసి నెయ్యి వేసి కాల్చారంటే గీ కారం దోశ రెడీ. అలాగే వేడివేడి ఇడ్లీలకు కూడా ఇలా కారప్పొడి వేసి కరిగించిన నెయ్యి వేసి కలిపి తిన్నారంటే డైలీ మీరు అలాగే తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. అన్నట్లు ఈ కారప్పొడిని ఖచ్చితంగా మీరు ఎయిర్ టైట్ బాక్స్లోనే వేసి కుదిరితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. సర్వ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తడి స్పూన్ లేకుండా చూసుకొని వేసుకున్నారంటే ఒక 6 నెలల పాటు ఈ కారప్పొడితో మీరు హ్యాపీగా టిఫిన్లు చేసేయచ్చు. మరి ఇలాంటి మరెన్నో రెసిపీల్ని మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలనుకుంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.